ఈ సామ్సంగ్ లో 653 లీటర్ కెపాసిటీ సైడ్ బై సైడ్. మోడల్ నెంబర్ వచ్చేసి దీని RS76CB818TTTHL 3 స్టార్ రేటెడ్ లో వస్తుంది. 2025 లేటెస్ట్ మోడల్. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా గ్లాస్ ఉందండి, మనకి టఫ్ అండ్ గ్లాస్ 5 mm థిక్నెస్ వస్తుంది. నాన్ బ్రేకబుల్, స్క్రాచ్ ప్రూఫ్ కూడా. చూడండి వాచ్ కి స్క్రూస్ ఉన్నాయి, స్క్రాచెస్ కూడా ఎలాంటివి పడదు. సో లోపల చూసుకుందాం ఫస్ట్. సామ్సంగ్ అనగానే మెయిన్ గా ఎక్కువ హైలైట్ అయ్యేది ఏంటంటే ట్విన్ కూలింగ్ ప్లస్. సో ట్విన్ కూలింగ్ ప్లస్ అంటే ఏంటంటే మనకి సపరేట్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ కూలింగ్ సిస్టమ్. ఇక్కడ పిక్చర్ లో చూపిస్తాను చూడండి. సపరేట్ ఎవాపరేటర్ కాయిల్ అండ్ సపరేట్ ఫ్యాన్. సో దీని వల్ల ఏంటంటే ఆర్డర్ మిక్సింగ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఫ్రీజర్ లో మీట్ ఐటమ్స్ ఏమైనా పెడితే దాని స్మెల్ దీంట్లోకి స్ప్రెడ్ కాదు. సో దానివల్ల మనం పెట్టిన ఐటమ్స్ చాలా డేస్ లాంగర్ ఫ్రెష్నెస్ గా ఉంటాయి. అండ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ 75% ఫ్రీజర్ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది. ఇది ఫ్రీజర్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ కంపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫ్రీజర్, రైట్ సైడ్ కంపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫ్రిడ్జ్. దీంట్లో మనకి మళ్ళీ 2 బాస్కెట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మీరు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రీజింగ్ పాయింట్ లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు వద్దు అని అనుకున్నా మనం 5-in-1 కన్వర్టబుల్ చేసుకొని దీన్ని కన్వర్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లాగా ఆ బాక్సెస్ లో మనం నార్మల్ ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో 653 లీటర్ కెపాసిటీ అంటే చిన్నది ఏం కాదు, ఇది మాక్సిమం ఇంకా బిగ్గర్ సైజ్ అనమాట ఇది. సో కావాల్సినంత పల్సెస్, మనకి పప్పులు అన్ని ఎవ్రీథింగ్ దీంట్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి షెల్ఫ్స్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ వస్తున్నాయి. సో నాన్ బ్రేకబుల్, అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. ఇంకొకటి ఏంటంటే సామ్సంగ్ లో ర్యాక్ టు ర్యాక్, షెల్ఫ్ టు షెల్ఫ్ కూలింగ్ ఇస్తున్నాడు. చూడండి వెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ వెంట్ వల్ల ఏంటంటే ఈ కంపార్ట్మెంట్ కంప్లీట్ గా కూలింగ్ అనేది కవర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఐస్ క్యూబ్ ట్రే, ట్విస్ట్ ఐస్ క్యూబ్ ట్రేనే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇది రిమూవబుల్, మనం తీసి కావాలంటే బయట పెట్టేసి దీని ప్లేస్ అనేది కంప్లీట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా 6 ట్రేస్ వచ్చాయి. రైట్ సైడ్ కూడా బాటిల్ గార్డ్స్ తో పాటు ఎవ్రీథింగ్ 5 ట్రేస్ వచ్చాయి. ఇది మోడల్ వైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ అరౌండ్ 124 ఉంది. 110 ఆర్ 105 ఆ రేంజ్ లో మీరు బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆటో ఓపెన్ డోర్. ఈ మోడల్ కి ఏఓడి సెన్సార్స్ అంటారు. సో అది ఇక్కడ డోర్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మనం ఇది ఇట్లా టచ్ చేసినామంటే డోర్ 3 mm ఇక్కడ సెన్సార్ పుష్ చేసేస్తుంది డోర్ ని, దీన్ని. సో దానివల్ల ఇంట్లో లేడీస్ వేరియస్ పనులు చేస్తూ ఉంటారు కిచెన్ లో, జస్ట్ ఇలా టచ్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోతుంది, రిమూవ్ మిగిలింది ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. 20 years on కంప్రెసర్ వారంటీ వస్తుంది. టోటల్ యూనిట్ 1 year ఫుల్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అండ్ ఇది ఏఐ రిఫ్రిజిరేటర్. అసలు ఏఐ అంటే ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ యూజర్ ప్యాటర్న్స్. సో యూజర్ ప్యాటర్న్స్ లో ఒక 30 ప్యాటర్న్స్ ఏఐ క్లౌడ్ లో సేవ్ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు అనే సెన్స్ చేసుకొని దానికి ఒక 1 minute ముందు కూలింగ్ ఇంక్రీజ్ చేసేసుకొని డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే ఆ కూలింగ్ కవర్ చేసేసి ఎనర్జీ సేవ్ చేసేస్తుంది. సో ఏఐ ఎనర్జీ మోడ్ వస్తుంది. అండ్ ఏఐ కంట్రోల్ అంటే మొబైల్ యూజ్ చేసి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని కంట్రోల్ ప్యానల్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో వస్తుంది. ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ లో ఫ్రిడ్జ్ దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. పుష్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ సైడ్ బై సైడ్ ప్లాన్ చేస్తాం అనుకుంటే సామ్సంగ్ లో ట్విన్ కూల్ 653 లీటర్స్ ఈ మోడల్ చూడండి.